హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవీఎస్ విజన్. ప్రజెంట్ బయట ట్రెండీగా నడుస్తున్న టాపిక్ ఐబొమ్మ రవి. ఐబొమ్మ రవికి రాబిన్హుడ్కి సంబంధం ఏంటి? చాలామంది వీడియోస్ చేశారు, లైక్ ఐబొమ్మ రవి ఏంటి, అసలు తను ఎక్కడ పుట్టాడు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు, తన ఆస్తులు ఎన్ని ఉన్నాయి, తన కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో. కానీ ఐబొమ్మ రవి అంటే అందరికీ గుర్తొచ్చేది రాబిన్హుడ్ అంటున్నారు. అసలు ఈ రాబిన్హుడ్ గురించి ఫుల్ లెంత్ వీడియో చాలా తక్కువే ఉన్నాయి. కాబట్టి మన తెలుగులో రాబిన్హుడ్కి ఐబొమ్మ రవికి ఎలా సంబంధం కుదిరింది, అసలు రాబిన్హుడ్ ఎవరు, రాబిన్హుడ్ ఎప్పుడో 860 ADలో జన్మించాడు. అయితే ప్రజెంట్ 2025లో ఉన్న ఐబొమ్మ రవికి రాబిన్హుడ్కి పోలిక ఏంటి, రాబిన్హుడ్ అసలు ఏం చేశాడు, రాబిన్హుడ్ ఎలా పట్టుబడ్డాడు, రాబిన్హుడ్ పేరు ఎందుకు అందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయేలాగా ఉంది, అసలు ఈ ఐబొమ్మ రవికి రాబిన్హుడ్కి లింక్ ఎలా ఏర్పడింది, ఈ విషయాలు అన్నిటిని జతపరిచి నేను ఒక లాంగ్ వీడియోని చేశానమాట. ఒకవేళ మీరెవరికైనా సరే ఐబొమ్మ రవి అండ్ రాబిన్హుడ్ రిలేటెడ్ వీడియో చూడాలనుకుంటే, ఫుల్ లెంత్ వీడియోలో చూడాలనుకుంటే కింద ఇక్కడ నేను లింక్ ఇచ్చాను, ఈ లింక్ మీద క్లిక్ చేయండి, మీకు ఫుల్ లెంత్ వీడియో వస్తుంది. ఒకవేళ మీరు నా ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ అనుకున్నట్లయితే గనక బయోలో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. నేను నా ఇన్స్టాగ్రామ్లో డైలీ 7300+ ఫాలోవర్స్ని వాళ్ళ జీవితం యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి మోటివేట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కూడా కంటిన్యూస్ మోటివేషన్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. బాయ్, థ్యాంక్ యూ.